హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ధనుర్మాసం ఫస్ట్ డే రోజు షూట్ చేసిందండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కార్తీక మాసం లాగే ధనుర్మాసం అంతా కూడా నిత్య దీపారాధన చేసుకుందామని. సో చూడాలి ఫ్రెండ్స్, నాకు ఎంతవరకు వీలవుతుందో నేనున్న సిచ్యువేషన్స్ బట్టి. సో ఇక బ్లాగ్లోకి ఎంటర్ అవుతే ఈ రోజు అందరికంటే ముందే నిద్ర లేచి వాకిలుకి కల్లాపి జల్లానండి. సో ఇక వాకిలు కొంచెం ఆరాలని బ్రష్ చేసి బాధేసి వచ్చానండి. ధనుర్మాసం అనగానే సూర్యోదయం ముందు లోపు దీపం పెట్టుకోవాలంటారు కదా. సో ఇక్కడ మా చిన్నగాడు లేవాడు కాబట్టి నాకు అది కుదరదు అనమాట. చినిగాడు ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు దీపం పెడదామన్న ఆలోచనలే ఉన్నా నాకు. మా అత్తమ్మ కాలకృత్యాలు తీర్చుకోవాలి అమ్మాయి అని పిలిచే వరకు నాకు ఇంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది గుర్తుకు రాలేదండి. సో లిటరలీ ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కదా. సో ఆ ఆలోచనలో పోయిందనమాట. సో అత్తమ్మ సడన్ గా పిలిచేసరికి అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటనేది నాకు గుర్తుకొచ్చింది. వెంటనే నా మైండ్ ని డివోషన్ నుంచి వర్క్ వైపు అయితే షిఫ్ట్ చేశానండి. సో ఫ్రిడ్జ్ లో ఉన్న పాలకూర తెచ్చి అయితే బయట పెట్టానమాట, కొంచెం కూల్ తగ్గుద్దని. సో ఇక తర్వాత టీ అయితే పెట్టేశానండి. అప్పుడు మా తోడికోడలు వాళ్ళు ఇక్కడే ఉన్నారండి. సో ఇక మా అక్క వచ్చేసి ఇల్లులోకేసి అంట్లయితే తోమి బియ్యం కడుక్కొచ్చి పొయ్యి మీద పెట్టింది అనమాట. నేను పాలకూర కట్ చేస్తుంటే అన్నం టీ అయితే అక్కే చూసిందండి. సో పాలకూర కట్ చేసే వీడియో అయితే నేను మా అత్తమ్మకి ఇచ్చి షూట్ చేయమని చెప్పానండి. సో ఫస్ట్ టైం మా అత్తమ్మ ఇలా వీడియో షూట్ చేయడం. సో కానీ బాగానే షూట్ చేసింది అనమాట. పాలకూర తింటే మంచిది అనుకున్నారు ఏమో కానీ మా బావ మా పెద్ద బావ ఇద్దరు కూడా ఒకే రోజు పాలకూర తెచ్చారండి. కానీ మా అత్తమ్మకేమో పాలకూర అస్సలు పడట్లేదు అనమాట. మా చిన్నగాడు ఒకటే అప్ప అప్ప అని ఏడుస్తుంటే ఇక మా బావ వాడి కోసమని ఒక 2 చపాతీలు అయితే చేశాడండి. సో ఇక నేను పాలకూర కడక్కొచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇక అత్తమ్మ అంతలోపే బ్రష్ చేసిందండి. సో బ్రష్ చేశాక అత్తమ్మకి టీ వేడి చేసి పోసాను అనమాట. ఈ మధ్య మా అత్తమ్మకి 8 దాటుతుంది అనమాట టీ తాగే వరకు. సో ఎందుకంటే ఇంట్లో బయటకు వెళ్ళే వాళ్ళు 4 ఉన్నారు. సో మా బావ వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ మా పెద్ద బావ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు అనమాట. సో ఇక వీళ్ళందరూ బయటకు వెళ్తుంటే ఇంట్లో వాళ్ళకి ఎట్లయినా లేట్ అవుద్ది కదా అని మా అత్తమ్మ చిన్నగా నేను బ్రష్ చేస్తాను అందరు వెళ్ళిపోయాక అని చెప్పేసి లేట్గా అయితే బ్రష్ చేస్తుందండి. నేను మా అక్క ఇద్దరు కాబట్టి సో వంట పని అయితే తొందరగా కంప్లీట్ అయిందనమాట. సో నేను ఈ ధనుర్మాసంలో టీ పాలు పెరిగి ఏమి ముట్టనండి. ఇక అందుకే నాకు టీ అలవాటు కదా, కొంచెం హెడ్ఏక్ లేసినట్టు అనిపిస్తే ఇంట్లోకి వచ్చి చపాతీ తింటున్నాను. ఇంక అప్పుడే మా బావ వచ్చి బట్టలు అని నన్ను అయితే పైకి పంపిస్తున్నాడు. నేను హెడ్ఏక్ లేస్తుందని అంటున్నాను. సో ఇక మా బావ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాక ఇక నేను ఇల్లులను అయితే తూడ్చాను అనమాట. తూడ్చేసి దీపపు కుందులు కూడా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో పని కంప్లీట్ అయింది కదా. సో అత్తమ్మకి ఏమన్నా అవసరమైన అక్క చూసుకుంటుంది, నేను పూజ చేసుకుందాం అని చెప్పి ఇక మళ్ళీ బాత్ చేసి వచ్చాను అనమాట. బాత్ చేసి వచ్చి ఇంట్లో పసుపు నీళ్ళు అయితే చల్లుకున్నాను. అండ్ ఇక నేను ఈరోజు దేవుడి ఫోటోలను అయితే శుభ్రం చేసుకోవాలనుకుంటున్నానండి. సో చాలా డేస్ అయిందనమాట క్లీన్ చేసేసి. ఇటు దుమ్ము అండ్ మసి కూడా 2 పట్టాయండి. ఇక అందుకే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక ఈరోజు అక్క ఉంది కాబట్టి నాకు కాస్త టైం ఉందనమాట. సో ఇక మళ్ళీ తర్వాత టైం ఉంటుందో ఉండదో అని ఇక ఈ రోజు ఇదైతే పెట్టేసుకున్నాను. అండ్ అలాగే అండ్ లాస్ట్ 2 వీక్స్ అయితే నేను సప్తశనివార వ్రతాన్ని అయితే స్కిప్ చేశా కదండి. సో ఇక నెక్స్ట్ వీక్ నుంచి చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక నేను ఈ వారం వ్రతం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ చేసుకుంటేనే సో నాకు ఈజీ అయిద్దని ఉద్దేశంతో ఇక ఈ రోజైతే సో ఫోటోలకైతే బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. సో నేను ధనుర్మాసంలో చేసే కాత్యాయని వ్రతం గురించి వీడియోస్ చేయాలనుకున్నానండి. సో ఎవరికైనా ఉపయోగపడుద్ది అన్న ఉద్దేశంతో. బట్ నాకైతే టైం లేకుండే. ఈరోజు పూజకి పూలు లేకుండే అండి. పూలు లేకుండానే పూజ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ప్రసాదం కూడా ఎండు ద్రాక్షని అయితే పెట్టేశాను. నేను రామకోటి రాయడం స్టార్ట్ చేసి చాలా ఇయర్సే అవుతుందండి. స్టాప్ చేసి కూడా ఇయర్స్ అవుతుంది అనమాట. ఇక ఈ రోజు ఎందుకు రామకోటి రాయాలనిపించింది అనమాట. ఆ బుక్ని అయితే తీసాను. బుక్ పై మొత్తం డస్ట్ పడింది అనమాట. సో రాద్దామని చూస్తేనేమో పెన్ను కూడా పడట్లేదండి. ఇక వేరే కొత్తదేం కాదు, ఇంట్లో ఉన్న వేరే పెన్ తీసుకొని రామకోటి అయితే రాశానండి. నేను రామకోటి రాయడానికి ఒక కొత్త పెన్నే పెట్టుకుంటానండి. అది రామకోటి తప్పించి మిగతా ఏది రాయనమాట. సో ఇక ఈరోజు చాలా డేస్ అయింది కదా ఆ పెన్ను పడకపోయేసరికి ఇక ఇంట్లో ఉన్న వేరే పెన్ను తెచ్చి రామకోటి అయితే రాశానండి. నేను రామకోటి ఎప్పుడు పడితే అప్పుడు రాయనండి. జస్ట్ ఎప్పుడైతే పూజ చేస్తానో పూజ అయిపోయిన వెంటనే రామకోటి రాసి పక్కకు పెట్టానంటే మళ్ళీ రామకోటిని అయితే ముట్టుకోను అనమాట. నేను రామకోటి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఎప్పుడు రాసిన 11 times రాసేదండి. సో కానీ ఈరోజు సో బుక్ చూస్తే కొన్ని పేజీలు రాసా అని ఒక లైన్ మొత్తం రాశానమాట. సో నాకు చెప్పిన అయ్యగారు కూడా
రామకోటి రాయమ్మ అని చెప్పగానే నేను షాకే చూసాను. అంటే కోటి సార్లు ఎలా అంత తొందర అయిపోతాయా అంటే, సో నువ్వేం టెన్షన్ పడకు, సో ప్రతిరోజు 11 టైమ్స్ రాసుకో అని చెప్పాడనమాట. సో ఇక నేను అదే కంటిన్యూ అవుతున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను సూర్యోదయానికంటే ముందే దీపం పెట్టుకోవాలనుకున్నా కదా ఫ్రెండ్స్, అది కుదరలేదు కదా. సో కనీసం పూజ అయినా 12 లోపు కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. సో అలా అనుకుంటూనే పూజ అయితే కంప్లీట్ అయిందండి. సో ప్రసాదం తీసుకొని కరెక్ట్గా టైం చూసేసరికి 11:59 అయిందనమాట. సో 1 మినిట్ టైం ఉంది. అమ్మాయ్య కనీసం 12 లోపైన పూజ చేసుకున్నానులే అనుకున్నా ఫ్రెండ్స్. ఎవరైనా రామకోటి రాయాలంటే, రామకోటి గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. నేనైతే నాకు తెలిసినంత వరకు మీకైతే వివరిస్తానన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.